నమస్తే. గత 1 వీక్ నుంచి మనము ఇంటర్నేషనల్ వార్తలు చూస్తూ ఉన్నాం. మన తెలుగు దినపత్రికలు కావచ్చు, తెలుగు మీడియా ఛానల్లో చూస్తూ ఉంటే ఇంటర్నేషనల్ వార్తలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అందులో ఎక్కువ కనిపించేది ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ చూసినాం, నిన్న చూసినాం, మొన్న చూసినాం. ఒక దేశం మీద ఒక దేశాలు దాడి చేసుకుంటూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్ కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని సెంటర్ల మీద, కీలకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కార్యాలయాల మీద మరి బాంబుల దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అసలు ఈ ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి యుద్ధం ఎక్కడ మొదలైంది, ఎందుకు వాళ్ళు దాడి చేసుకుంటున్నారు, మధ్యలో ట్రంప్ కానీ పుతిన్ కానీ మరి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నది, ఈ అన్ని అంశాల గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఎట్లా చూడు సార్, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి చాలామందికి అసలు ఎందుకు కొట్టుకుంటున్నాయి, ఎందుకు యుద్ధం చేసుకుంటున్నాయి, ఎందుకు బాంబులు వేసుకుంటున్నాయో తెలియనటువంటి పరిస్థితి. మన పత్రికలో, మన టీవీ ఛానల్లో కూడా వరుస కథనాలు. సో ఏం జరుగుతుంది, ఎందుకు యుద్ధం మొదలైంది? శ్రీశైలం గారు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతుందో, యుద్ధం ఆరంభమైనట్టుగా 2 దేశాలు ప్రకటించుకున్నాయి. కాబట్టి దీన్ని పొలిటికల్ కోణంలో కాకుండా అకాడమిక్ కోణంలో అర్థం చేసుకున్నప్పుడు యుద్ధ మూలాల మీద మనకు కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఈరోజు ఇజ్రాయెల్ ఉంటున్న ప్రాంతం ఏదైతుందో అది పాలస్తీనాకు సంబంధించిన భూభాగం. అంటే పాలస్తీనాకు సంబంధించిన అరబ్బులు, ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉంటున్న యూదుల మూల పురుషులు ఎవరుతున్నారో వారంతా ఆ ప్రాంతంలో ఉండేది. సహజంగా యూదు కమ్యూనిటీ, జ్యూస్ కమ్యూనిటీ ఏదైతుందో ఇది మంచి బిజినెస్ కమ్యూనిటీ. అట్లాగే ఈ కమ్యూనిటీ ఏదైతుందో ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బేసిక్ కమ్యూనిటీ. రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందంటే, నాజీకి సంబంధించిన యుద్ధ నాయకుడుగా ఉన్న హిట్లర్ ఎక్కడైతే ప్రధానంగా జర్మనీలో ఎక్కడెక్కడైతే యూదు సెటిల్మెంట్స్ ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేసి గ్యాస్ ఛాంబర్లోకి తీసుకొచ్చి భయంకరంగా చంపేశాడు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూదుల జీవితాలకే ప్రమాదం ఏర్పడినప్పుడు యూదులందరూ కూడా తమ పాత భూమి, మాతృభూమికి తిరిగి వచ్చారు. ఆ పాత మాతృభూమికి వచ్చి అక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించారు. అయితే అప్పటికే అక్కడ అరబ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. అయితే అక్కడ స్థానిక అరబ్బులు కూడా బేసికల్గా వాళ్ళని ఆహ్వానించారు. అక్కడ అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత అవి స్థిరనివాసాలుగా మారిపోయినాయి. అయితే ఆ క్రమంలో 1948లోనే యుఎన్ఓ ఇది ఇజ్రాయెల్కు సంబంధించిన భూభాగం, ఇది పాలస్తీనాకు సంబంధించిన భూభాగంగా కొన్ని ప్రాంతాలను ఆ ప్రాంతంలో గుర్తించింది. కానీ వాటిని అక్కడ స్థానిక పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళు గుర్తించడంలోనూ, ఇజ్రాయెల్ వాళ్ళు తమ భూభాగాలు ఇవే అని గుర్తించడంలోనూ కొంత కాన్ఫ్లిక్ట్ లోనైపోయి యుద్ధ వాతావరణం స్టార్ట్ అయింది. 1948లో ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఇజ్రాయెల్ గుర్తించలేదు. చాలా గమ్మతైన విషయం ఏంటంటే, ఈరోజు అక్కడ ముస్లిం దేశాల్లో ఇజ్రాయెల్ను మొట్టమొదటిసారిగా గుర్తించిన దేశం కూడా ఇప్పుడు మనకు కనిపించే ఇరానే. భారతదేశం కూడా చాలా లేట్గానే ఇజ్రాయెల్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసింది. అయితే అట్లా ఇజ్రాయెల్ యొక్క ఉనికి స్టార్ట్ అయింది. అయితే ఇజ్రాయెల్ను మొట్టమొదటి నుంచి కూడా పూర్తిగా సపోర్ట్ చేసి ఇజ్రాయెల్కు సంబంధించిన అక్కడ బేసిక్ సెటిల్మెంట్స్ను, అరబ్ దేశాల భాష చెప్పాలంటే ఆక్రమణలు, వీళ్ళ భాష చెప్పాలంటే సెటిల్మెంట్స్, వీటి అమెరికా మొట్టమొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. అట్లాగే ఇజ్రాయెల్కు సంబంధించిన భూభాగం ఏదైతుందో అది విస్తరించే క్రమంలో పాలస్తీనా ప్రజల యొక్క భూభాగాన్ని మొత్తం ఆక్రమించిందనేది పాలస్తీన్ల యొక్క ప్రధాన ఆరోపణ. దీంతో స్థానిక పాలస్తీన్లకు భూమి లేకుండా అయిపోయింది. ఆ భూభాగం అంతా కూడా ఇజ్రాయెల్ చేతులకు వచ్చింది. అట్లా యుద్ధ వాతావరణం ఏర్పడింది. కాబట్టి స్థానిక పాలస్తీన్లు పిఎల్ఓ అంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ అనే పేరుతోటి ప్రధానంగా యాసఫ్ అరాఫత్ నేతృత్వంలో చాలా కాలం నుంచి పోరాటం చేశారు. ఆ పోరాటానికి మొట్టమొదటి నుంచి కూడా భారతదేశం సపోర్ట్ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, తర్వాత వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా బేసికల్గా పాలస్తీనా భూభాగాన్ని మనం గుర్తించాం, పాలస్తీనా స్ట్రగుల్కి మనం సపోర్ట్ చేసాం. కానీ మొత్తం అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్ ఏదైతుందో అది తన ఉనికిని ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో అమెరికా సపోర్ట్ తోటి మిగతా దేశాల మీద చాలాసార్లు దాడులు చేసింది. అయితే ఇస్లామిక్ వరల్డ్ మీద ఆధిపత్యం కోసము టర్కీ ప్రయత్నం చేసింది, దాని తర్వాత ఈజిప్ట్ ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఇరాన్ ప్రయత్నం చేసింది, పాకిస్తాన్ కూడా ప్రయత్నం చేసేది. ఈ క్రమంలో అంతకుముందు ఆ అరబ్ దేశాల మధ్య ఉండే వైషమ్యాలు, వైరుధ్యాలు ఏవైతున్నాయో అవి ఇజ్రాయెల్కి ఎప్పటికీ ఉపయోగపడి ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో అమెరికా మద్దతుతోటి బలమైన సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకొని, బలమైన ఆయుధాలను సమకూర్చుకొని ఫస్ట్ నుంచి 3 సార్లు యుద్ధం జరిగితే 3 సార్లు కూడా ఇజ్రాయెలే పైచేయి సాధించింది. అయితే ఆ టైంలో టర్కీ, ఈజిప్ట్లకు సంబంధించిన ఆధిపత్యాన్ని లేదా వాళ్ళ యొక్క అటాక్స్ని, మిగతా అరబ్ దేశాల యొక్క అటాక్స్ని ఇజ్రాయెల్ ఎదుర్కోగలిగింది. కానీ క్రమక్రమంగా ఏమైపోయిందంటే ఇజ్రాయెల్ చాలా బలపడిపోయింది. ఆ బలపడే క్రమంలో ఎక్కడైతే పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ బలంగా ఒకప్పుడు ఉండేదో దాన్ని నిర్వీర్యం చేసి యూసుఫ్ అరాఫత్ చంపేశారు. దాని తర్వాత ఇరాన్ మద్దతుతోటి హమాస్ అనే ఆర్గనైజేషన్ ఇక్కడ బలంగా బయటకు వచ్చింది. అక్కడ హిజ్బుల్లా, హమాస్, అట్లాగే హైటీ అనే ఒక 3 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి మేము ఆ ప్రాంత విముక్తి కోసం పనిచేస్తాం వాళ్ళు చెప్తూ ఉంటారు.
ఇజ్రాయెల్ కానీ వెస్టర్న్ కంట్రీస్ వాటిని ప్రధానంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా గుర్తిస్తూ ఉంటాయి. అయితే మొత్తం మీద ఏమైపోయిందంటే ఒకప్పుడు శాంతియుత ప్రయత్నాలు, శాంతియుత పోరాటాలు, ఈ నెగోషియేషన్స్ ప్లేస్లో ఈ అటాక్స్ మొదలైపోయినాయి. టెర్రరిస్టులకు పూర్తిగా ఇరాన్ సపోర్ట్ చేస్తుందనేది ఇజ్రాయెల్ యొక్క ప్రధాన వాదన. అయితే వీళ్ళ వాదన ఏంటంటే, ఇరాన్ వాళ్ళ వాదన ఏంటంటే, ఇజ్రాయెల్ పూర్తిగా అమెరికా సపోర్ట్ తోటి మొత్తం మధ్యప్రాచ్యం మీద, అంటే మిడిల్ ఈస్ట్ మీద అది వ్యూహాత్మక ప్రాంతం. ఎందుకోసం అంటే ఏషియా ఖండానికి, యూరోప్ ఖండానికి మధ్యన వ్యూహాత్మక ప్రాంతంగా మధ్య ఆసియా ఉంటుంది. ఆ ప్రాంతం మీద ఇజ్రాయెల్ తన ఆధిపత్యంతో మొత్తం అరబ్ వరల్డ్ని భయంకమితులు చేస్తుందనేది వీళ్ళ వాదన. రీసెంట్గా ఏం జరిగిందంటే, హమాస్ మీద దాడుల నేపథ్యంతో గజా మీద భయంకరంగా దాడి చేసింది. గజా అంటే పాలస్తీనాకు సంబంధించిన మేజర్ భూభాగం. దాదాపుగా 50,000 మంది మహిళలు, అట్లాగే చిన్నారులను చంపేసిన నేపథ్యం కూడా మనకు కనపడతాం అంటే గజాలో. కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ మీద కొంత వ్యతిరేకత పెంచింది. అంటే యుద్ధం జరిగినప్పుడు దేశాలు, టెర్రరిస్టులు లేదా సైన్యాల మధ్య యుద్ధం జరగాలి తప్ప సామాన్య ప్రజల మీద యుద్ధం జరగడానికి మాత్రం ఎవరు హర్షించరు. దాంతో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కూడా అరబ్ దేశాలు ఏకం కావడం మొదలుపెట్టి గజా దాడుల తర్వాత అరబ్ దేశాల మధ్య ఐక్యత పెరిగింది. ఆ నేపథ్యంలోనే సిరియాలోని డెమాస్కస్లో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఇరాన్కు సంబంధించిన సైన్యాధికారి ఆ మీటింగ్ అటెండ్ చేశాడు. ఆ సైన్యాధికారిని ఇరాన్ మిసైల్స్ ప్రయోగించి చంపేసింది. మనకి ఇరాన్ ఏమన్నదంటే, మా సైన్యాధికారి సిరియాకు దౌత్య సంబంధాల కోసం పోయి చర్చలు జరుపుతూ ఉంటే ఇజ్రాయెల్ ఎవరు దాని మీద అటాక్ చేసి చంపడానికి అనేది వాళ్ళ ఆరోపణ. ఇజ్రాయెల్ చెప్పిన సమాధానం ఏంటంటే, అక్కడ జరుగుతున్నది దౌత్య సంబంధాలు కాదు, మిలిటరీ సంబంధాలు, మిలిటరీ క్యాంపు సంబంధించిన వ్యూహాలు జరుగుతున్నాయని చెప్పారు. అది బాగా పెరిగిపోయింది. అయితే వాస్తవంగా మధ్యప్రాచ్యంలో చూసినప్పుడు మధ్యప్రాచ్యంలో అన్ని దేశాల కన్నా విశాలమైన దేశము, ఎక్కువ సైనిక బలంగా ఉన్న దేశము ఇరానే. బహుశా ఇరాన్లో ఒక 2,000 మిసైల్స్ ఉంటా ఉంటాయి. అందులో సూపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటా ఉంటాయి. అంటే భూతల యుద్ధాలు జరిగితే ఇరాన్ ఎవరు ఓడించలేరు. కానీ గగనతలంలో మాత్రం ఇజ్రాయెల్ చాలా బలంగా ఉంటుంది. గగనతలంలో ఇజ్రాయెల్ అంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే, అమెరికాకు సంబంధించిన అనేక ఎయిర్ క్రాఫ్ట్స్, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడికి వచ్చాయి. కాబట్టి అమెరికా సపోర్ట్ తోటి సడన్గా ఇరాన్ మీద దాడి చేసే ప్రయత్నాన్ని బేసికల్గా చేశారు. అయితే జరిగింది ఏంటంటే, ఇజ్రాయెల్ వాదన కానీ అమెరికా వాదన ఏంటంటే, ప్రపంచంలో అణ్వస్త్రాలను ఏ దేశం కలిగి ఉండొద్దు, అణ్వస్త్రాలను కలిగి ఉంటే మేము డెఫినెట్గా దాడి చేస్తాం అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇరాన్ వాదన ఏంటంటే, ఇజ్రాయెల్ అణ్వస్త్రాలను కలిగి ఉండే పరిజ్ఞానాన్ని అమెరికా వాళ్ళకిచ్చి ఇజ్రాయెల్ అణ్వస్త్రాలను తయారు చేసుకున్న అమెరికా ఉదాసీనంగా ఉంది, కానీ అదే పని మేము చేసే ప్రయత్నం చేస్తే మా మీద దాడి చేస్తామని చెప్తున్నారు. అట్లాగే న్యూక్లియర్ ప్రొఫిలేషన్ ట్రీటీని మేము సంతకం చేసే దేశాల్లో ఇరాన్ ఉంది, కానీ ఇజ్రాయెల్ లేదు. మా వాటిని మేము శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని ఇరాన్ చెప్తుంది. నిజానికి ఇరాన్కి అమెరికా మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి దీని మీద. ఆ చర్చలు జరుగుతున్న సమయంలోనే సడన్గా ఇరాన్ మీద ఇజ్రాయెల్ భయంకరంగా మిసైల్స్తో దాడి చేసింది. వెంటనే ఇరాన్ ప్రతిదాడి మొదలుపెట్టింది. కాబట్టి ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉన్నది. యుద్ధ వాతావరణంలో అసలు ఆధునిక యుద్ధాల్లో ఎవరిది అంతిమ విజయం ఉండదు. కానీ ప్రధానంగా సార్ ట్రంప్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నట్టు అనిపిస్తున్నది. పుతిన్ కూడా మరి మధ్యవర్తిత్వం కోసం నన్ను వెళ్ళమంటే వెళ్తా అన్నట్టుగా ఆయన మాట్లాడడం కానీ, అంటే ఈ ఓవరాల్ సినారీని ఎట్లా చూడొచ్చు? అంటే ఇరాన్కు నిజంగానే అమెరికా అసలు ట్రంప్ సపోర్ట్ చేయడానికి వచ్చా, భవిష్యత్తులో కూడా ఓన్లీ ఇజ్రాయెల్కే సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే చాలా క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం గారు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మధ్యప్రాచ్యం అనేది ప్రధానంగా 3 నిల్వలు ఉంటాయి. అక్కడ ఆయిల్, పెట్రోల్ ఉంటుంది, యురేనియం నిల్వలు ఉంటాయి, గ్యాస్ ఉంటుంది. అంటే దాదాపుగా ఏషియా ప్రాంతంలో అత్యధిక వనరులున్న ప్రాంతం కూడా ఆ ప్రాంతమే, ఇరాన్ ప్రాంతం. ఇరాన్ కానీ మొత్తం మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఏషియా. అంటే ఇప్పుడు మనకు కనిపించే సౌదీ అరేబియా, యెమెన్, ఉమెన్, అలాగే కువైట్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఇరాక్, ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన ఖనిజ సంపత్తితో కూడుకున్న ప్రాంతం అది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా యురేనియం నిల్వలు ఉంటాయి, గ్యాసులు ఉంటాయి, పెట్రోల్ నిల్వలు ఉంటాయి. ఇక్కడ అమెరికా తన ఆధిపత్యాన్ని కోరుకుంటా ఉన్నది. అమెరికా తన ఆధిపత్యాన్ని కోరుకునే క్రమంలో ఇజ్రాయిల్ను ఒక సైనిక శక్తిగా అమెరికా ఉపయోగిస్తుంది. ఇక సౌదీ అరేబియా లాంటి దేశాలతోటి, కువైట్ లాంటి దేశాలతోటి, యుఏఈ లాంటి దేశాలతోటి మిత్రత్వం పెంచి ఆ ప్రాంతమే తన ఆధిపత్యాన్ని పెట్టుకుంది. కాబట్టి సహజంగా రష్యా, చైనాలు ఆ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని గండికొట్టడం కోసం ఇరాన్ను కూడా ఆదుకుంటున్న సమయం మనకు కనబడుతూ ఉంటుంది. నిజానికి ఇరాన్ వెనక ఈరోజు రష్యా ఉన్నది, అట్లాగే చైనా కూడా కనబడుతూ ఉంది. ఇరాన్ భూతలం మొత్తం కూడా రష్యాకు సరిహద్దుగా ఉంటుంది. రెడ్ సీ ఉంటుంది, అక్కడ ఒకటి హార్మోస్ అని ఒక జలసంధి ఉంటుంది. ఇప్పుడు యుద్ధం కనుక తీవ్ర స్థాయికి వస్తే హార్మోస్ జలసంధి అంటే మొత్తం దీనికి సంబంధించిన ఓడలు, అంటే మనకి కనిపించే ఆయిల్, పెట్రోల్ సంబంధించిన ఓడలు మొత్తం కూడా హార్మోస్ జలసంధి నుంచే బయట ప్రపంచానికి పోతాయి. ఈ హార్మోస్ జలసంధి అంతా కూడా ఇరాక్ చేతుల్లో ఉన్నది, ఇరాన్ చేతుల్లో ఉన్నాయి. రేపు కనుక యుద్ధం బాగా పెరిగి అమెరికా కనుక ఇజ్రాయెల్కి సపోర్ట్ యుద్ధభూమిలోకి వస్తే ఇరాన్ మొట్టమొదటిసారి చేసే పని ఏంటంటే హార్మోస్ జలసంధిని మూసేస్తుంది. మూసారికి ప్రపంచం మొత్తం పెట్రోల్ నిల్వలు మొత్తం కూడా ఎక్కడిదక్కడ ప్రపంచానికి వచ్చే పంపిణీ మొత్తం స్తంభించిపోతుంది. అప్పుడు భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా సఫర్ అవుతాయి. దాంతో ప్రపంచ దేశాల యొక్క ఒత్తిడి ఎవరి మీద పెరుగుతుందంటే అమెరికా మీద పెరుగుతుంది. కాబట్టి అమెరికాను కట్టడి చేయడం కోసం ఇరాన్ ఉపయోగించే బ్రహ్మాస్త్రం అదే. అలాగే ఇరాన్ దగ్గర విపరీతమైన బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి.
సూపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫతే సూపర్ అనే పేరుతో రాత్రి ఒక రాకెట్ ప్రయోగించింది, యుద్ధ రాకెట్ను. అది ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ని దాదాపుగా విపరీతంగా నష్టపరిచింది. కాబట్టి ఈ యుద్ధం కనుక కొనసాగితే, దీర్ఘకాలికంగా యుద్ధం కొనసాగితే ఇరాన్ గెలుస్తుంది. యుద్ధం తొందరగా ముగిస్తే ఇజ్రాయెల్ పై చేయగా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్కి ఎవరు సపోర్ట్ ఉండే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఇజ్రాయెల్కి అయితే అమెరికా అనుకుందాం, చైనా అనుకుందాం, కానీ ఇరాన్కి బాగా మద్దతు సపోర్ట్ ఇచ్చే దేశం ఏముంది? ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇస్తున్న దేశం ఒకే ఒక దేశం ఈరోజు, అదేంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరే దేశం కూడా ఇజ్రాయెల్కు ఓపెన్గా సపోర్ట్ చేసే అవకాశం తక్కువ. అందులో యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ముస్లింకి సంబంధించినటువంటి కొన్ని దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తున్న చర్చ జరుగుతున్నది. యాక్చువల్గా ఏంటంటే అది రైట్ ఇన్ఫర్మేషన్ కాదు. సహజంగా జరిగిందంటే అమెరికాకు మిత్ర దేశాలు ఉన్నాయి. ఏ దేశాలు ఉన్నాయంటే సౌదీ అరేబియా, ఒమెన్, యెమెన్, అలాగే కువైట్, ఇట్లాంటి కొన్ని దేశాలు. ఈరోజు ఇరాక్లో కూడా అమెరికా పప్పెడ్ గవర్నమెంట్ ఉంది. పాకిస్తాన్ కూడా అమెరికాకు సంబంధించిన పప్పెడ్ గవర్నమెంట్. పాకిస్తాన్ అమెరికా ఏం చెప్తే వింటుంది. అందుకోసమే పాకిస్తాన్కు సంబంధించిన సైన్యాధికారిని తీసుకొచ్చి చాలా మర్యాదగా ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైన భోజనం పెట్టింది అమెరికా. కాబట్టి ఈ దేశాలను కూడా అమెరికా గుప్పిట్లో ఉన్న దేశాలు కొంత ఇజ్రాయెల్ పట్ల దాడి చేసేందుకు అనుకూలంగా లేకపోయింది. కానీ గజా మీద ఎప్పుడైతే బేసికల్గా ఇజ్రాయెల్ దాడి చేసి అక్కడ 50,000 మందిని చంపేసే ప్రయత్నం చంపిందో అప్పుడు కొంత ఈ అరబ్ వరల్డ్లో, ప్రధానంగా ఇస్లామిక్ వరల్డ్లో పాలస్తీనా పట్ల అనుకూలత పెరిగింది. సడన్గా యుద్ధం జరిగేసరికి ఏమైపోయిందంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఒక ఇజ్రాయెల్ తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఇరాన్కు మద్దతుగా వచ్చాయి. అది ఇరాన్కున్న అడ్వాంటేజ్. అట్లాగే చైనాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. చైనాకు సంబంధించిన సైనిక స్థావరాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ చైనా కూడా ఈరోజు నిన్న ఓపెన్గా ప్రకటన చేసింది. ఇప్పుడు ఈరోజు ఇరాన్కు వస్తున్న మిసైల్స్ అని కూడా చైనాయే. సో పుతిన్ ఓపెన్గా చెప్పాడు ఏంటంటే, మిస్టర్ అమెరికా, ఇఫ్ యూ ఇంటర్ఫేర్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ఇరాన్, ఇఫ్ యూ ఇన్వాల్వ్ ఇన్ ది డైరెక్ట్ వార్, వీఆర్ రెడీ టు కంట్రోల్ యూ అని చెప్పాడు. ఇక్కడ పుతిన్ కూడా ఇరాన్కు సపోర్ట్గా వచ్చాడు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో చైనా కానీ, పూర్తి స్థాయిలో మనకు రష్యా కానీ ఇరాన్కి సపోర్ట్గా పూర్తి స్థాయిలో రాలేదు. అలాగే అమెరికా ఇరాన్ హెచ్చరిస్తుంది తప్ప పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ సపోర్ట్ రాలేదు. అమెరికా ఇజ్రాయెల్కు సపోర్టుగా తన మిషన్ని, తన ఆర్మీని పంపిన మరుక్షణమే చైనా కానీ రష్యా కానీ ఇరాన్కు మద్దతుగా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇక్కడ జరిపించే ఈ ప్రాక్సీ వార్ అంటే చిన్న వార్ ఏదైతుందో ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఫైనల్గా ఏం చెప్తారంటే, ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ఆగే అవకాశం ఉంది, ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది? భారతదేశంకి ట్రెడిషనల్ ఫ్రెండ్ అంటే సాంప్రదాయకరమైన దేశం దోస్త్ ఎవరైతుందో అది ఇరాన్. చాలా కాలం నుంచి భారతదేశానికి చాలా తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ని పంపిన దేశం కూడా ఇరానే. అట్లాగే ఇజ్రాయెల్ తోటి మోడీ గారి గవర్నమెంట్ మన దగ్గర పవర్లోకి వచ్చినాక ఇజ్రాయెల్తో కూడా మనకు మంచి సంబంధాలని, వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనల మీద ఎక్స్చేంజెస్ నడుస్తూ ఉన్నాయి. అయితే భారతదేశం బేసికల్గా ఈరోజు ఇరాన్ని పూర్తిగా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, పూర్తిగా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్రెడిషనల్ ఫ్రెండ్గా ఉన్న ఇరాన్ను వదులుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇజ్రాయెల్ కట్టడి చేసే బాధ్యత కూడా భారతదేశం తీసుకోవాలి. ఎందుకోసం భారతదేశం చాలా కాలం వరకు అలీన విధానాన్ని మనం బేస్ చేసుకున్నాం. యుద్ధం వద్దు, శాంతి కావాలని కోరుకుంటున్నాం. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, ఈరోజు యుద్ధం భీకరంగా జరుగుతూ ఉన్నది. ఇరాన్ చాలా భయంకరమైన దాడుల్ని, అంటే తన దాడిని ఉధృతిని పెంచింది. ఇజ్రాయెల్ మొట్టమొదటిసారిగా దాడి చేసి ఇరాన్ని కవ్వించింది. ఇరాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెలే. కానీ ఇరాన్ ఏముంటుందంటే, మొట్టమొదటిసారిగా ఎవరైతే దాడి చేశారో ఆ దాడిని వాళ్ళు విరమించినప్పుడు మేము విరమిస్తాం, మేము యుద్ధంలోకి మేము ఇన్వాల్వ్ కాలే. మా దేశం మీద దాడి చేశారు, మా అణు స్థావరాల పేరు మీద దాడి చేశారు కాబట్టి మేము ప్రతీకారమే చేసుకున్నాం తప్ప యుద్ధం మేము ఆరంభించలేదు. ఎవరైతే యుద్ధాన్ని ఆరంభించాలో వాళ్ళే ముగించాలని చెప్తుంది ఇరాన్. అట్లాగే అమెరికా కూడా ఇరాన్ హెచ్చరించింది భయపడకుండా. ట్రంప్ కనుక ఇదే పరిస్థితి కనుక ఇజ్రాయెల్కు తన సపోర్ట్ కొనసాగిస్తే అమెరికాను కూడా ఖచ్చితంగా మేము దాడి చేస్తామని ఇరాన్ చెప్తుంది. ఈరోజు ఖొమేనీ అంతమే ఈ యుద్ధాన్ని ముగింపని అమెరికా ఇజ్రాయెల్ చెప్తున్నది. ఖొమేనీ అంత చేయడం ఈజీగా, ఎందుకోసం అంటే అతను ఆ దేశ అధ్యక్షుడు, రక్షణ శాఖ మొత్తం కూడా అతని చేతుల్లో ఉంటుంది. అది వ్యక్తుల మీద జరుగుతున్న యుద్ధం కాదు, సుదీర్ఘకాలంగా జరుగుతున్న యుద్ధానికి ఇది ఒక పరాకాష్ఠగా వచ్చింది. బహుశా నాకు తెలిసి యుద్ధంలో గతంలో 3 సార్లు ఇజ్రాయెల్ యుద్ధం చేసినా కూడా ఇంత నష్టానికి ఎప్పుడు ఇజ్రాయెల్ గురి కాలేదు. ఇప్పుడు మనం ప్రపంచ శాంతిని కోరుకునే మనం యుఎన్ఓ ప్రధానంగా గ్రేట్ రోల్ ప్లే చేయాలి. యుద్ధంలో నేను చెప్పినట్టుగా శాశ్వతమైన విజయాలు, సంపూర్ణమైన విజయాలు ఉండే ఆధునిక కాలంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ ఎక్కువగా నష్టపోయిందనేది మనకు వస్తుంది. క్రమక్రమంగా ఇరాన్ ఇంత చెప్పిన దీర్ఘకాల యుద్ధం కనుక జరిగితే ఇరాన్ గెలుస్తుంది. స్వల్పకాలిక యుద్ధం ఉంటే అది ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటుంది. యుద్ధం దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి యుఎన్ఓ యొక్క డిక్లరేషన్ అంటే యుఎన్ఓ చొరవ తీసుకోవాలి. అలాగే రష్యా లాంటి దేశాలు కానీ, అమెరికా లాంటి దేశాలు కానీ పంతాలో పోకుండా యుద్ధాన్ని ముగింపు జరగాలి. ఎందుకోసం అంటే కరోనా తర్వాత ప్రపంచమంతా సంక్షోభంలో నెట్టివేయబడ్డది. ఇప్పుడెప్పుడే కరోనా దాని నుంచి ప్రపంచం కోలుకొని బయటకు వస్తూ ఉన్నది. ఆ టైంలో యుద్ధం జరగడం అనేది మంచిది కాదు. యుద్ధం జరిగితే అనేక దేశాలు నష్టపోతాయి. యుద్ధం వల్ల మనకి పెట్రోల్ ధరలు పెరిగి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి యుద్ధం తొందరగా ముగియాలని కోరుకోవాలి. ఈరోజు ట్రంప్ టెంపర్దనం ఏదైతుందో,
ట్రంప్ దుందుడుకు వాదం ఏదైతుందో, ప్రపంచాన్ని జయించాలి, అమెరికా ఆధిపత్యమే ఉండాలనే కోరిక ఏదైతుందో అది ప్రపంచానికి మంచిది కాదు. అందుకోసమే నిన్నటి నుంచి మనకి ఇజ్రాయెల్లో చాలామంది ప్రజలు వచ్చి సారీ టు ఇరాన్, స్టాప్ ది వార్ అని నినాదాలు చేస్తున్నారు. అమెరికాలో కూడా చాలామంది జనం బయటకు వచ్చి అమెరికా యొక్క సైనికుడు వేరే దేశాల కోసం యుద్ధంలో చనిపోవాల్సిన అవసరం లేదని చెప్పి నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రజలే ఈరోజు శాంతియుతంగా బయటకు వచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. యుఎన్ఓ లాంటి సంస్థలు నిర్వీర్యం కావడం అనేది ఈ దుస్థితి దాల్చింది. ఏదైనా కూడా యుద్ధం ఆగాలని కోరుకోవాలి. యుద్ధంలో చనిపోయేది సామాన్యులే కాబట్టి యుద్ధం ఇప్పుడు మంచిది కాదు. భారతదేశం యుద్ధాన్ని ఆపే క్రమంలో మనం ప్రధానంగా నాయకత్వం తీసుకోవాలి. అదే సందర్భంలో కొంతమంది భారతదేశంలో కూడా గుడ్డిగా ఇజ్రాయెల్ను సపోర్ట్ చేస్తూ పోస్టర్స్ పెట్టడము, ఇరాన్ సపోర్ట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం చెప్తున్నారు. వాళ్ళు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మనకి ఇరాన్ అనేది బేసికల్గా మనకు ట్రెడిషనల్ ఫ్రెండ్గా ఉంది, ఇజ్రాయెల్ కూడా మనతో స్నేహం ఉంది. కానీ ఈరోజు అమెరికా ఎట్లయితే ఉందో, అమెరికా అనేది ద్వంద్వ రోల్ ప్లే చేస్తుంది. ఒక పాకిస్తాన్కు సంబంధించి మన శత్రుదేశం, భారతదేశ శత్రుదేశం పాకిస్తాన్ అధ్యక్షుడు కాదు, పాకిస్తాన్కి సంబంధించిన సైన్యాధికారిని పిలిచి వైట్ హౌస్లో లంచ్ ఏర్పాటు చేసి ఇవ్వడం అనేది దుర్మార్గం. కాబట్టి యుద్ధం వెనక అమెరికా స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనం ఖచ్చితంగా గలమిప్పాల్సిన అవసరం ఉందని నేను అంతర్జాతీయ అంశాల్లో ఒక పరిశోధక విద్యార్థిగా, ఒక రీసెర్చ్ పర్సన్గా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది రెండు దేశాల మధ్య యుద్ధం విధ్వంసాన్ని సృష్టిస్తుంది తప్ప అభివృద్ధికి నాంది పలకదు. సో ఈ యుద్ధం వల్ల అనేక దేశాలు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతాయి. యుద్ధం ఆగాలి, శాంతియుతంగా మరి చర్చలు జరగాలన్నటువంటి రీతిలో డాక్టర్ రియాజ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో యుద్ధం ఆగుతుందా లేక రెట్టింపు ఉత్సాహంతో ఒక దేశం మీద ఇంకో దేశం దాడులు చేసుకోబోతున్నాయి అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.